భారతంలో ఒక అమ్మాయి మూడవ భాగం. రెండవ భాగంలో కరుణ గిరీశం వాళ్ళ ఇంట్లో వచ్చి చేరుతుంది. వర్ధని అపార్థం చేసుకున్నందుకు బాధపడుతుంది. వర్ధని గురించి తెలుసుకుని ఎంతో ఆశ్చర్యపోతుంది. ఇక వర్ధని గర్భం ధరించి కాన్పు సమయంలో కష్టాలు పడుతుంటే వెళ్ళిన శకుంతలమ్మ గారిని వెనక్కి పంపించేస్తారు. కథ కొనసాగుతుంది. ఉస్సూరంటూ నిట్టూర్చింది శకుంతలమ్మ. కళ్ళతో నన్న చూడనివ్వలేదమ్మా మీ అక్కని అంటూ గిరీశం, రంగమ్మ కలిసి తన్నెట్లా మాటలతోనే వెళ్ళగొట్టేశారో చెప్పింది. నాకంతా ఏమిటో ఆందోళనగా అయోమయంగా ఉన్నదమ్మా. ఈ దేవుడి దగ్గర దీపం వెలిగించుకుంటేనే గాని శాంతి చిక్కేలా లేదు అంటూ స్నానానికి వెళ్ళిపోయింది. సతమతం చేస్తున్న ఆలోచనలతో అలాగే కూర్చుండిపోయింది కరుణ. అవుట్ హౌస్కి పట్టుమని 10 అడుగులు కూడా ఉండదు గిరీశం ఇల్లు. ఇక్కడి నుంచి వర్ధని అరిచే అరుపులు మరి అంత స్పష్టంగా కాకపోయినా బాధాపూరితంగా, హృదయ విదారకంగా వినిపిస్తూ కరుణ గుండెల్ని పిండుతున్నాయి. నామకహ పట్టుకొని కూర్చున్న పుస్తకంలోని అక్షరాలు అతుక్కుపోయి కనిపిస్తున్నాయి. అంతకంతకు ఉద్ధృతమవుతున్న వర్ధని కేకలు కరుణని నిలవనివ్వటం లేదు. ఉన్నట్టుండి వర్ధని వెర్రి కేక పెట్టింది. చేతిలో పుస్తకం దానంతట అదే జారిపోగా ఒక్క ఉదుటన లేచింది కరుణ. అప్పుడే పూజ ముగించుకొని వచ్చిన శకుంతలమ్మ నువ్వెందుకే అక్కడికి అని వారిస్తూనే ఉంది. కరుణ విననే లేదు. ధనుసు విడిచిన శరంలా రివ్వున వర్ధనింటికేసి దూసుకుపోయింది. కరుణ గిరీశం ఇంట్లో అడుగుపెట్టిన క్షణంలోనే అప్పుడే పుట్టిన పసిగుడ్డు ఏడుపు బొంగురుగా తెరలుగా వినిపించింది. ఆ ఏడుపే కరుణ చెవులకు వీణానాదమైంది. ఎంతో భారం వదిలిపోయినట్టు హమ్మయ్య అక్కయ్య గండం గడిచి గట్టెక్కింది అని తేలిగ్గా ఊపిరి పీల్చి వదిలింది. మొహం మీద ఆనందపు రేఖలు విరిశాయి. పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. చావిట్లో ఎవ్వరూ లేరు. ఇల్లంతా ఎరుగున్నది అవటాన వర్ధని పురిటిగది దగ్గరికి నేరుగా వెళ్ళింది కరుణ ఉత్సాహంగా. ఓరగా ఉన్న తలుపు మెల్లగా తోసి లోపలికి అడుగు వేయబోయిన కరుణ లోపల గిరీశం వండటం చూసి సంకోచిస్తూ ఆగి బిడియంగా పక్కకు ఒదిగింది. నిశ్శబ్దంగా ఆమె రాకనెవరూ గమనించినట్టు లేరు. గిరీశం రంగమ్మ చేతిలోని శిశువుని వంగి చూస్తున్నాడు. మాలిన్యమైన కడిగినట్టు లేదే, పిల్లాడిని చూసేందుకు అంత ఆత్రమేమి అనుకు గుంబనంగా నవ్వుకున్నది కరుణ. ఇంతలో వద్దని వెక్కి వెక్కి ఏడుస్తున్న ధ్వని. అట్లాంటి బిడ్డను ఏం చేసుకుంటావు, మామూలేగా, గుండె రాయి చేసుకో గొణుగుతున్నట్లు అంటున్న రంగమ్మ గొంతు. వదలమంటుంటే అంటూ విసుగ్గా గిరీశం కంఠస్వరం వినిపించాయి. ఏమిటి, ఏం జరుగుతోంది లోపల? కరుణ కలవరంగా తొంగి చూసింది. ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపించిందక్కడ. భర్త దగ్గర నుంచి పిల్లవాడిని లాక్కుంటూ పెనుగులాడుతోంది వర్ధని. భుజాలు పట్టి వెనక్కి గుంజుతున్నది రంగమ్మ. ఈసారి పిల్లవాడి మొహం స్పష్టంగా కనబడింది కరుణకి. ఓహ్, ఏం ఆకారం అది! దెయ్యపు తలలా పెద్ద తలకాయ, కళ్ళు ఉండాల్సిన స్థానంలో మాంసపు కండలు, ముక్కు నోరు ఏకమై సొరంగంలా పెద్ద తొర్రి, అసహ్యం గొలుపుతున్న శరీరం. అబ్బా, భయంకరం! అత్యంత జుగుప్సాకరంగా ఉన్న ఆ పిల్లవాడిని చూస్తూనే ఒళ్ళు జలధరించింది కరుణకు. కరుణ అలా వెర్రెత్తినట్టు చూస్తూనే ఉంది. మరో క్షణంలో అక్కడ ఇంకా ఘోరమైన కార్యం జరగబోతోందని ఆమె ఊహకి తట్టనే లేదు. మీకు దండం పెడతాను, వాడికి ఇంకా ఊపిరాడుతూనే ఉంది వర్ధని ప్రాధేయపడుతోంది. ఇన్ని అవకరాలున్న వాడికి ఊపిరున్నా ఒకటే, లేకపోయినా ఒకటే. గిరీశం వర్ధని చేతుల్లోంచి బిడ్డను లాగేసుకున్నాడు. పెద్ద గుడ్డలో పూర్తిగా చుట్టబెట్టేశాడు. ఏం చేస్తారా పిల్లాన్ని బ్రతికుండగానే? కాళ్ల కింద భూమి కదులుతోంది కరుణకి. ఎలా ఉంటేనేమండి, నా రక్తంలో రక్తమండి వాడు, నా మాట వినండి. వర్ధని మాతృహృదయం విలవిల్లాడుతోంది. కళ్ళ నీళ్లతో బ్రతిమిలాడుతోంది. మెత్తగా చెప్తే వినవేం? ఊపిరాడుతోందనేగా నీ వెదవేడుపు, చూడు అదెంత గట్టి ఊపురో. గిరీశం వర్ధని వదల్లేక ఒళ్ళోకి లాక్కుంటున్న ఆ పిల్లవాడి కంఠాన్ని 2 చేతులతోనూ పట్టుకొని అదోలాంటి ఆవేశం పూనినట్టు గట్టిగా అలా అలా నొక్కేస్తున్నాడు. కరుణకి లోకం గిర్రున తిరుగుతున్నట్టనిపించింది. మరుక్షణం స్పృహ తప్పింది. వెనక్కి విరుచుకుపడిపోతున్న కరుణని గిరీశం చూశాడు. రంగమ్మ చూసింది. వర్ధని చూసింది. దుస్వప్నం చూస్తున్నట్టు చెమటలు పట్టాయి గిరీశానికి. శరీరానికి చల్లటి గాలి, ముఖానికి చల్లటి నీళ్లు తగిలి తెలివి వచ్చింది కరుణకి. ఎదుట రంగమ్మ విసనకర్రతో విసురుతూ చన్నీళ్లు మొహాన చిలకరిస్తూ కనిపించింది. కళ్ళు విప్పిన క్షణంలో ఏమైంది నాకు అని తికమకగా అనిపించిన మరుక్షణంలోనే కొద్దిసేపటి క్రితం తన కళ్ళెదుటే జరిగిపోయిన దారుణం కళ్లకు కట్టినట్లు గుర్తుకొచ్చి చివ్వున లేచి కూర్చుంది కరుణ. పురిటి గదిలో వర్ధని వలలో చిక్కుకుపోయిన పక్షిలా నీరసంగా నిస్త్రాణగా పడుకొని ఉంది. గిరీశం జాడగాని పసివాడి
ఏడుపు కానీ లేదు. గిరీశం తలుపుకి రాగానే గుండెల్లో వణుకు ప్రారంభమైంది కరుణకి. తనిప్పుడున్నది ఓ నరరూప రాక్షసుడి గుహలో. నరవాసన అనుకుంటూ ఏ క్షణాన్నైనా తన కోసం రాక్షసుడు రాగలడు అనిపించింది. ఆ పిచ్చి ఊహ గంగ వెర్రులెత్తిచ్చింది కరుణని. గబాన లేచిపోబోతున్న కరుణని భుజం పట్టి ఆపింది రంగమ్మ. బితుకుగా చూసింది కరుణ. చూడు బుల్లెమ్మ, అసలే గిరీశమయ్య కానోడు సుమా, ఇక్కడ చూసిన సంగతి ఇక్కడే మర్చిపో, అదే నీకు మాకు భద్రం అన్నది పట్టు వదులుతూ. అది ఒట్టి హెచ్చరిక మాత్రమే కాదు, పరోక్షంగా బెదిరింపు కూడా. పొరపాటునైనా నోరు జారిన మరుక్షణంలో ఆ పసివాడికి పట్టిన గతే నీకు పడుతుందన్న సూచన. గజగజలాడింది కరుణ. నేరకపోయి సాలిగూట్లో చిక్కుపడింది. పంకంలో ఉన్న కమలంపై కరుణ చూపించబోయి ఊబిలో దిగబడిపోయింది. ఎలా తప్పించుకోవాలి, ఎటు పారిపోవాలి? బెదిన లేడిలా ఎవరో తరుముకొస్తున్నట్లు ఇంటికి పరిగెత్తింది కరుణ. బీత హరిణిలా చెమటలు కక్కుకుంటూ ఇంటికి చేరిన కూతుర్ని విస్మయంగా చూసింది శకుంతలమ్మ. ఆమె అడిగిన దానికి జవాబుగా పిల్లవాడు పుట్టిపోయాడు అని పొడిగా సమాధానం చెప్పి ఊరుకున్నదే తప్ప మరో అక్షరం పెదవి దాటనివ్వలేదు. అనుకుంటూనే ఉన్నాను, నిట్టూర్చింది శకుంతలమ్మ. వర్ధని ఓదార్చును వెళ్లాలని మనసు వెంపర్లాడుతున్న కొన్ని గంటల క్రితమే తన ఎడల ప్రవర్తించిన విధం ఇంకా పచ్చిగానే ఉండి బాధిస్తున్నందువల్ల ఆమె కాలు ముందుకు పడలేదు. 3 నాళ్ళు దాటినా మతి స్థిమితపడలేదు కరుణకి. ఆపత్తేదో విరుచుకుపడుతున్నట్లు, ఉప్పెన తన మీదికే ముంచెత్తుకొని రాబోతున్నట్లు భ్రమ. ప్రమాదమేదో తన వెన్నంటే తిరుగుతున్నట్లు భ్రాంతి. మృత్యుఛాయలో నివసిస్తున్న అనుభూతి ఆమెను అనుక్షణం బెదరగొట్టాయి. చిన్న చప్పుళ్లకే ఉలిక్కిపడటం, వడగాలికి తట్టుకోలేక రెపరెపలాడుతున్న చిగురుటాకులా కంపించటం, నిద్దట్లో పెద్దగా కలవరించటం చూసి కూతురు తొలిసారిగా ప్రసవ వేదన, పసిబిడ్డ మరణం చూడ్డం, మనసు వికలం కావటం అందుకు కారణమనుకుని విభూతి పెట్టి వీపు తట్టేది శకుంతలమ్మ. కానీ ఆ భయం తనకు తాను మనస్థైర్యం తెచ్చుకుంటే తప్ప విభూతులతో అణిగేదా? చెదిరిన గుండెలు కుదుట పడనేలేదు. పుండు మీద దెబ్బల మరో దుర్వార్త. పాలు పోసే గొల్లవాడు అందించాడా ఆ రోజు. తెల్లవారుజామున వాతం కమ్మి వర్ధని కన్ను మూసిందట. స్థాణువైపోయింది శకుంతలమ్మ. చైతన్యమే కోల్పోయి కొయ్య బొమ్మలా నిలబడిపోయింది కరుణ. చేయి జారిన గిన్నెలో నుంచి చిక్కటి పాలు ధారకట్టి పారుతూ మెల్లగా మట్టిలో ఇంకిపోయాయి. మానవ మనుగడకు ప్రధానమైన జీవాలు పిట్టకు తెలవకుండా గప్చిప్గా గాల్లో కలిసిపోతే ఎందుకు పనికిరాని కట్టే అత్యంత వైభవంగా పదుగురి ఎదుట మేళ తాళాలతో మట్టిలో కలుస్తుంది. వర్ధని పాడే పసుపు కుంకుమలతో లేచాక సజల నేత్రాలతో వ్యధిత హృదయాలతో ఇంటికొచ్చి స్నానం చేశారు శకుంతలమ్మ కరుణాను. తల్లి దేవతార్చనలో మునిగింది. ఆవిడ కన్నీ చికాకుల నుంచి దూరంగా ఉంచి ప్రశాంతతనిచ్చేది ఆ దేవదేవుని సన్నిధానమే. ఏ ఆలంబన లేని కరుణ నిస్త్రాణగా మంచం మీద వాలిపోతూ అంతకు క్రితమే పోస్ట్మ్యాన్ గిరాటేసిన కవరు అన్యమనస్కంగా చింపి లోపల కాగితం యువతలకి లాగింది. క్షణంలో ఆమె పరధ్యానం వదిలిపోయింది. ఆ ఉత్తరం రాసింది వర్ధని. క్రితం రోజు, అంటే ఆమె జీవితం చరమగీతాన్ని ఆలపిస్తుండగా రాసిన లేఖాది. ఆత్రంగా చదువుకున్నది కరుణ. ప్రియ కరుణ, ఆశ్చర్యపోతున్నావా? ఈ లోకానికి దూరం కాబోయే ముందు ఏ ఒక్కరికైనా ఇన్నాళ్ళు నేను అనుభవించిన క్షోభ మనసు విప్పి చెప్పుకోవాలనిపించింది. భగవంతుడిచ్చిన సహోదరివి, నాకు అత్యంత సన్నిహితురాలివి. నీ ముందు తొలిసారిగా చివరిసారిగా కూడా నా గళం విప్పుతున్నాను. కడుపులో దాచుకుంటావు కదూ. ఇంతకాలం హైందవ పతివ్రత ధర్మాన్ని స్మరిస్తూ నోటికి గడియలు బిగించుకున్నాను నేను. కానీ కాకతాళీయంగా నేను దాస్తున్న రహస్యాన్ని భగవంతుడే నీకు బహిర్గతం కావించాడు. దాన్ని బట్టి నాదెంత దౌర్భాగ్యపు బ్రతుకో నీకు కొద్దిగా అర్థమయ్యే ఉంటుంది. నీకు తెలియదు కరుణ, మాకొచ్చే రాబడి ఎటువంటి నీచమైన దారుల గుండా వస్తోందో, మేమెటువంటి పడుపు కూడు తింటున్నామో గుర్తుకొచ్చినప్పుడల్లా నా మనసు సిగ్గుతో కుచించుకుపోతుంది. కొంచెమే కానీ గొప్పగానే కానీ రెక్కల కష్టం మీద న్యాయంగా జీవిస్తున్న మా చుట్టుపక్కల కుటుంబాల్ని చూస్తున్నప్పుడు వారెంతో పవిత్రులు, నా జన్మెంతో నికృష్టమైనదిగా తోస్తుంది. ఆ కాంప్లెక్స్తోనే అందరికీ ఎడంగా మసిలేదాన్ని. ఆ ఏకాకితనం నన్ను మరీ భయపెట్టేది. ఎవరికి చేరువవుదామన్నా వారు నా లోతుల్ని కొలుస్తారేమోనని, మా లోపలి చీకటి కోణాన్ని తడుముతారేమోనని అనుమానం, భయం. నువ్వొక్కదానివి అమాయకంగా పొరపాటున మా కపట జీవితం తెలిసిన క్షమించగల విశాల హృదయరాలివిగా అగుపించావు. అంచేత నీకు చేరువగా రాగలిగాను. పైకి సువాసనలు గుబాళిస్తున్న మా బ్రతుకు వెనకాల అంతా మకిలే.
ఆ మకిలిలోని అతి స్వల్ప భాగాన్ని మాత్రమే నువ్వు చూడగలిగావు. మిగతాది చెబుతాను విను. నెలకు 15 రోజులు పై ఊళ్ళల్లో తిరుగుతూ కమిషన్ వ్యాపారం అన్న ముసుగులో ఆయన చేసే ఘనమైన వ్యాపారం చీకటి వ్యాపారం. ఇంకా వివరంగా చెప్పాలంటే ఈ చుట్టుపక్కల ఉన్న టౌన్లో పెద్ద మనుషులు అనబడే కొందరు లాడ్జింగుల పేరున నడపబడుతోన్న బ్రోతల్ హౌసులకి వాటాదారు, స్మగ్లింగ్ వ్యాపారంలో భాగస్వామి. ఈ పెద్ద మనుషులు రాజకీయంగా బాగా పలుకుబడి కలవాళ్ళు. వాళ్ళ అండదండలు సహాయ సహకారాలు ఈయనకి పూర్తిగా ఉంటాయి. ఏమైనా బయటకు వచ్చేలా ఉంటే వాళ్ళు అడ్డుకోగలరు, ఆపగలరు. నువ్వు కలలో కూడా ఊహించని ఇంకో సత్యం చెప్పనా కరుణ? లచ్చి పేరు జ్ఞాపకమున్నదా? మా ఇంట్లో పనిచేస్తూ లేచిపోయిందని ఓ కథ చెప్పి నిన్ను నమ్మించాం. ఆ లచ్చిని ఎన్ని విధాలు ఆశపెట్టినా తన త్రోవకు రాని లచ్చిని నా కళ్ళ ముందే మత్తు పెట్టి ఏ ఊరో మోసుకుపోయారంటే నమ్ముతావా? ఆ ఒక్క లచ్చే కాదు, మరో కనకం, గౌరీ, సరసు వీళ్ళందరూ మా ఇంటికి మొగ్గల్లా వచ్చారు. ఇప్పుడు లాడ్జింగులకి ఈడ్చబడి రేకులు చిదిమి పువ్వులయ్యారు. ఈ దుష్కార్యాలన్నింటినీ కళ్ళారా చూస్తున్నా వారించే శక్తి లేని మూగ సాక్షిని నేను. ఆ పాపం వట్టినే పోలేదు. చూశావుగా నాకు పుట్టిన పిల్లాణ్ణి. అంతకంటే శిక్షేం కావాలి ఆడదానికి? లోకకంటకమైన కార్యాలే వృత్తి అయ్యాయి ఆయనకి. దుష్ట సాంగత్యం తోడైంది. ఇంకా చెప్పేదేముంది? దుమ్ములో దొర్లాడే వారికి దుర్గంధం అంటడం విడ్డూరం కాదు. మితిమీరిన స్త్రీలోలత్వంతో ఆయన ఒళ్ళు ఏనాడో పుచ్చిపోయింది. ఆయన భార్యనైన పాపానికి నేను కూడా శిక్ష అనుభవించక తప్పటం లేదు. చాటుగా మాటుగా ఏవో 4 మాత్రలు మింగటం మినహా పరువు పోతుందనే దడుపు మూలాన్న అసాధ్యులకి సరైన చికిత్స తను చేయించుకోరు, నాకు చేయించరు. అదీగాక మళ్ళీ మళ్ళీ ఆ పంకిలంలోనే ఈదులాడే వారికి ప్రక్షాళన ఎలా వీలవుతుంది? గొడ్రాలిగా అయినా ఉండగలను, కానీ చేస్తున్న పాపాలకి ప్రతిరూపాల్లాంటి అలాంటి పిల్లలు మనకొద్దు. అసలు పుట్టకుండానే జాగ్రత్త పడదాం అంటాను. ఆయన ఒప్పుకోరు. తను అన్యాయంగా ఆర్జిస్తున్న లక్షలకి వారసుడు కావాలాయనకి. ఆయనలో ఎన్నో దుర్మార్గ లక్షణాలున్నాయి. వాటితో పాటు సంఘంలో ఇప్పటి వరకు కూడా కూడబెట్టుకుంటున్న పేరు ప్రతిష్టలకి వీసమెత్తు కళంకం రాకూడదన్న పట్టుదల, తన రక్తాన్ని పంచుకు పుట్టిన బిడ్డలు కావాలనే కోరిక కూడా బలంగా ఉన్నాయి. అడపాదడప శాపగ్రస్తుల్లాంటి పిల్లల్ని కనటం నాకు దుస్తరంగా ఉంది కరుణ. అయినా మాత్రం ఎప్పుడో ఏ దేవుడో కనికరించి ఆరోగ్యవంతుడైన బిడ్డ వసగకపోడు అనే ప్రలోభాన్ని వదులుకోలేకపోతున్నారు. నన్ను ఆయన కొట్టరు, తిట్టరు, కానీ అవసరమైతే అంతకన్నా దుర్మార్గం చేతల్లోనే చూపించటం నువ్వు కూడా చూశావు. నా మనసును బాధించేది ఆ కర్కసత్వం ఒక్కటే కాదు కరుణ. ఆయన తిరిగే తిరుగుళ్ళు కూడా నా మనసును ఛేదిస్తున్నాయి. ఈటెల్లా ఆయన సుఖవ్యాధులన్నీ అలగలగా పాకి నా శరీరాన్ని వేధిస్తున్నాయి. బ్రతికి ఉంటే మానసికంగా శారీరకంగా నాకు ఈ చిత్రహింస నుంచి విముక్తి లేదు. చావు ఒకటే నన్ని యమచెర నుంచి విముక్తి కలిగించేది అనే నిర్ణయానికి వచ్చేశాను. అందరికీ నా మరణం అతి సహజంగా జరిగినట్టే ప్రచారం అవుతుంది, నాకు తెలుసు. అలాగే కానీ మరోలా అవ్వాలని నేను కోరుకోవటం లేదు. చివరిగా ఒక్క మాట, నిన్ను ఇంటికి ఏ ఉద్దేశంతో తెచ్చారో కానీ నాకు తెలీదు. మల్లెపువ్వు అంటే నిన్ను చూస్తుంటే మురిగ్గుంట లాంటి మాకెందుకు పరిచయమయ్యావా అని భయపడ్డాను. మాకు దూరంగా ఉండిపోవాలని మనసారా కోరుకున్నాను. భగవంతుడు వేరే తలిచి దగ్గరే అయ్యావు. నేను లేనిది నీకిక్కడ రక్షణ లేదు కరుణ. తక్షణం వెళ్ళిపో. ఆయన నుంచి తప్పుకుని మసులుకో. ఇంకొక మాట, భారతీయ స్త్రీ ధర్మంగా పతిదేవుడి లొసుకుల్ని దాచే ప్రయత్నమే అనుకో. నిన్ను అర్థిస్తున్నాను. నువ్వు చూసింది, నేను రాసింది అన్నీ మర్చిపో. నా మాట మన్నిస్తావనే ఆశతో నీ శ్రేయస్సు కోరే వర్ధని. చదవటం ముగించి కళ్ళు మూసుకుని వెనక్కి వాలింది కరుణ. మూసిన కనుకొలకుల నుంచి కన్నీరు జలజల రాలి తలగడని తడిపాయి. వర్ధని మరణవార్త వినగానే ఏ మూలో మిణుక్కుమన్న అనుమానం ఈ జాబు ధ్రువపరుస్తోంది. భర్త అనబడే పురుషుడి ద్వేషానికి నైత్యానికి బలైపోయింది వర్ధని. కళ్ళ ముందు కరుణ అంటూ ఆప్యాయంగా పిలిచే వర్ధని కమనీయ రూపం పొడగట్టి హృదయం సముద్రమే అయింది. కెరటాలు కెరటాలుగా కన్నీరు పొంగుకొచ్చింది. ఆ దుఃఖపు ఒరవడి తగ్గాక యోచనలో పడింది కరుణ. కఠినంగా అయితేనేమి, మృదువుగా అయితేనేమి నేను రంగమ్మ, వర్ధని తనని శపించిందొక్కటే, గిరీశం నిజరూపాన్ని మర్చిపోమ్మని. వెర్రివాళ్లు కాకపోతే చెలరేగుతున్న గిరీశం వంటి గోముఖ వ్యాఘ్రాల దుర్మార్గాలని, వారి నిజస్వరూపాలని బట్టబయలు చేయడం అత్యంత ఆవశ్యకమే. అయినా తనబోటి అబలలకి అది సాధ్యమా? తెగించి ఊళ్ళో ఘరానా మనిషిగా చలామణి అవుతున్న అతన్ని పట్టుకుని హంతకుడని చెప్పబోయినా తన మాట నమ్మేదెవరు?
కరుణించి ఇంట్లో తావిచ్చినందుకు కృతజ్ఞత చూపిస్తోందని తననే ఎదురు దుయ్యబట్టరా? పైగా మిన్నాగు వంటి గిరీశంతోటి కోరి వైరం తెచ్చుకోవటం అతని మనసులో తన పట్ల పగ రగిలించటమే అవుతుంది. ఎటువంటి అండదండలు లేని తనకి అది ఎంత ముప్పు? అటువంటి దుష్టుల కబంధ హస్తాలకు చిక్కకుండా దూరంగా తొలగిపోవటమే తన బోటివారికి శ్రేయస్కరం. తెలియక విషవృక్షం నీడన చేరింది. దాని ఊడలు తనని చుట్టివేయక మునుపే మెలకువగా తప్పించుకొని మరొక పంచె చూసుకోవటమే తన ప్రస్తుత కర్తవ్యం. కరుణ మరో ఇంటి కోసం ప్రయత్నిస్తోందని చూచాయగా తెలియగానే గిరీశం గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. పిట్ట తప్పించుకుంటోంది, త్వరపడాలి అనుకున్నాడతను. కరుణ సామాన్యమైన పిట్ట కాదు, అందాల రామచిలుక. పిల్లకాకి అయినా తన గుట్టుమట్లు తెలుసుకున్న బడవ. పైకి ఎగిరిపోనివ్వటం ప్రమాదం. తాత్సారం చేయకుండా పిడికిట్లో బంధించటం ఎంతైనా అవసరం. అదే ఎలాగని రంగమ్మ బోటి వారినైతే డబ్బు గుప్పించో మరోటో చేసి లోబర్చుకోవచ్చు. కరుణ లాంటి ఉడుకు రక్తం పిండాలని పచ్చ కాగితాలు రెపరెపలకి కరగరు. అదీగాక పైకంతో కొనుక్కున్న నోరు తాత్కాలికంగానే మూతపడుతుంది. దాన్ని అడపాదడపా ఆసరాగా తడపాల్సి ఉంటుంది. అందుచేత కరుణని శాశ్వత బంధంలోనే బిగించాలి నిశ్చయించుకున్నాడు గిరీశం. ఇంకో ఇల్లు చూస్తున్నావట, నిజమేనా కరుణ? మోహన రాగాన్ని సన్నగా ఆలపించుకుంటూ సంధ్యదీపం వెలిగించే ముందు మురళీగానలోలుని కంఠాన్ని అలంకరించే నిమిత్తం మల్లెపూలు కోస్తున్న కరుణ గిరీశం రాకతో రాగం ఆపింది. అతని ప్రశ్నకి గతుక్కుమన్నది. ఆహా అవును అన్నది తొట్టుపాటు పడుతూ. ఏం నీకిక్కడ అసౌకర్యంగా ఉంటోందా? ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నావు? మల్లెపందిరి పక్కనున్న తిన్నెపై స్థాయిగా చతికిలపడుతూ అడిగాడు గిరీశం. అబ్బే అసౌకర్యం ఏమీ లేదు. అక్కయ్య పోయాక ఇంత పెద్ద కాంపౌండ్లో ఒంటరిగా ఉండాలంటే భయంగా బెరుగ్గా ఉంటేనూ. గట్టి కారణం ఏం చెప్పాలో తోచక నసిగింది కరుణ. గిరీశం దీనంగా నిట్టూర్చాడు. నిజమే, ఈ 2 నెలల బట్టి ఇంట్లో అడుగు పెడితే నాకు పిచ్చెత్తినట్టుగానే ఉంటోంది. ఏం చెయ్యను? ఇంటి దీపం ఆరిపోయిన దౌర్భాగ్యుణ్ణి అన్నాడు సానుభూతి కోసం ఎదురు చూస్తూ. మల్లెపూరేకులు ఒక్కటొక్కటే తుంచిపోస్తూ మాట్లాడలేదు కరుణ. కనీసం బాధపడకండి, ఏం చేస్తామనే ఓదార్పు మాటలైనా అంటుందని ఆశించిన గిరీశం నిరాశాహతుడైపోయాడు. క్షణమాగి మరోమారు భారంగా నిట్టూర్చి మళ్ళీ తనే మొదలుపెట్టాడు. ఇల్లు నిండిన ఐశ్వర్యం ఉంది. బీరువాలో వందలాది చీరలు మడత నలగకుండా పడున్నాయి. నగలు నాణ్యాలు ఇనప్పెట్టెలో మూలుగుతున్నాయి. అనుభవించే యోగం దానికి లేకపోయింది. 2 చేతులా సంపాదిస్తున్నా ఇంట్లో దీపం వెలిగించే దిక్కు నాకు లేకపోయింది. చీరలు నగలు మీద వత్తి పలుకుతూ కరుణ ముఖ కవళికల్ని పరిశీలనగా చూస్తూ అన్నాడతను. అతని వగలమారి నిట్టూర్పులు చూస్తున్న కొద్దీ అతని సింహస్వప్నంగా భావించి దడిచిందల్లా ఆ భయం తగ్గి చిర్రెత్తుకొస్తోంది కరుణకి. నగలు చీరలే ఆడదానికి పరమావధులు అనుకుంటున్నాడు. మూర్ఖుడు అనుకున్నది జుగుప్సగా. మరే అటువంటి వైభోగం అనుభవించే అదృష్టం అందరికీ వరిస్తుందా అన్నది వెటకారంగా. కరుణ మాటల్లో వ్యంగ్యం గమనించి ఒకంత కళవళ్ళపడినా పైకి గుర్తించినట్టుగా నటించాడు గిరీశం. కొన్ని క్షణాలు విచారం అభినయిస్తూ నిశ్శబ్దంగా ఊరుకున్నాడు. ఉన్నట్టుండి నేను ఈ ఒంటరితనం భరించలేకపోతున్నాను కరుణ. మళ్ళీ పెళ్లి చేసుకుందామనుకుంటున్నాను. విధి లేక బలవంతాన ఆ నిర్ణయానికి వచ్చినట్టు మొహం పెట్టి అన్నాడు గిరీశం. బుర్ర గిర్రున తిరిగింది కరుణకి. ఒకరిని బూడిద చేసి నిండా 2 నెలలు తిరగలేదు. అప్పుడే మరో పెళ్ళి, మరో చేప కోసం గాలం. గబాల్న వద్దొద్దు, ఆ పని మాత్రం చేయకండి అనబోయి తమాయించుకున్నది కరుణ. తొందరపడ్డం మంచిది కాదు అనుకుంటూ. మంచిదే అన్నది ఎంతో ఓర్పు తెచ్చుకుంటూ. తేలికైన సువాసన, స్వచ్ఛతకు మారురూపమైన తెల్లని మల్లెలంటే కరుణకి మహా ఇష్టం. పందిరికి ఇంకా విచ్చుతున్న మొగ్గలు మిగిలే ఉన్నాయి. అయినా గిరీశం సాన్నిధ్యంలో మరికొన్ని క్షణాలే ఆగి అతని బూటకపు కన్నీళ్లకి సానుభూతి చూపించటం కరుణకి దుర్భరంగా ఉంది. అంచేత కోసిన కాసిని పువ్వులతోనే సరిపెట్టి వెళ్ళటానికి ఉద్యమిస్తూ వెనుతిరిగింది. ఈ విషయమై మీ అమ్మగారితో సంప్రదించాలనుకుంటున్నాను కరుణ. వెనక నుంచి గిరీశం అంటున్న మాటలు విని తటాలు నాగింది. మా అమ్మతోనా? ఎందుకు? నొసలు చిట్లించింది కరుణ. నిదానంగా ప్రారంభించాడు గిరీశం. వర్ధనికి ప్రేమపాత్రురాలివి
నీకు ఆమె స్థానాన్ని ఇవ్వటం నాకెంతో మనశ్శాంతి కలిగిస్తుంది. ఏ లోకంలో ఉన్న వర్ధని ఆత్మకి కూడా అది సంతోషదాయకమవుతుందని నా నమ్మకం. నీ అభిప్రాయం కూడా ఇందుకు భిన్నం కాకూడదని నా ఆశ. ఏమంటావు కరుణ? డొంక తిరుగుడు లేకుండా సూటిగా రంగంలోకి దిగిపోయాడు గిరీశం. తన రహస్యాన్ని వెల్లడించవద్దని బెదిరించటం చేస్తాడనుకుంది. ఆకాశాన ప్రమాదం అలా కాక ప్రమాదం ఎదురుచూడని మార్గాన ప్రత్యక్షమవటంతో లిప్తపాటు దిమ్మెరపోయింది కరుణ. మళ్ళీ ధైర్యం హరించిపోతోంది. పులి పంజా విప్పింది, మీదికి దూకబోతోంది అనిపిస్తోంది. ఆ అవస్థలోనే అప్రయత్నంగా చేతులు జోడించి వద్దు వద్దు నన్ను వదిలిపెట్టండి అన్నది కరుణ కలవరిస్తున్నట్టు. గిరీశానికి ఆమె వైఖరి నీతోటి దాంపత్యమా, వద్దు వద్దు, నీకు దానికి ఓ నమస్కారం మహానుభావాన్ని ఎద్దేవా చేస్తున్నట్టు అనిపించింది. అతని మొహం ఎర్రగా జేవురించి గాంభీర్యాన్ని అలముకుంది. బయటకు వెళ్ళి నన్ను రచ్చ చేద్దామని చూస్తున్నావేమో కరుణ, జాగ్రత్త. నేనెలాంటి వాడినో నువ్వెరగవు కరుగ్గా ఉరిమాడు. అదిరిపడ్డది కరుణ. అంతరాంతరాలలో భయం తెరలు తెరలుగా కదిలింది. కళ్ళెత్తి అతని వెంక కంగారుగా చూసింది. ఆ భయం మీకొద్దు. చచ్చిపోయిన అక్కసాక్షిగా ప్రమాణం చేస్తాను. నా నోటి మీదుగా మీ రహస్యాలేవి బయటకు రానివ్వను. కడసారిగా అక్క నన్ను కోరిన కోరిక కూడా అదే. అక్కంటే నాకున్న గౌరవం మీకు తెలుసు. ఎన్నడూ ఆమె మాట మీరను, నన్ను నమ్మండి అన్నది అర్తింపుగా. ఈ మాటలు వింటూనే వెలవెలపోయాడు గిరీశం. వర్ధన ఆఖరి కోరిక ఎప్పుడు, ఏమని అన్నాడు. అతడు గాబరాగా క్రింద మీదులవటం కరుణ కనిపెట్టలేదు. ఆమె హడావిడి ఆమెది. అవును, అక్క పోతూ పోతూ నాకు ఉత్తరం రాసింది. అందులో మీ రహస్యాలేవి బయట పెట్టొద్దని పదే పదే కోరింది. అక్క నన్ను ప్రాణాధికంగా ప్రేమించింది. మీరు నన్నెంతో అభిమానించారు. అభిమానించిన వారికి ద్రోహం తలపెట్టేంత నీచురాల్ని కాదు. ఈ ఇల్లు మారినా ఈ ఇంటి గుట్టు మాత్రం నాలోనే గుప్తంగా ఉంచుకుంటాను. నిజం, ప్రాధేయపూర్వకంగా నొక్కి చెప్పింది కరుణ. అతనికి నమ్మకం కలిగించాలనే తాపత్రయంతో తెలివి తక్కువగా వర్ధని ఉత్తరం మాట బయట పెట్టేసి గిరీశానికి మరింత దొరికిపోయింది కరుణ. కరుణకు తెలిసిందల్లా ప్రసవం నాడు చూసిన దృశ్యం ఒకటే అనుకుంటున్నాడతను. ఇంతవరకు అది పొరపాటని తెలిసిపోయింది. గిరీశం ఆవేశంలోని తీవ్రత తగ్గింది. ఆగ్రహం పూర్తిగా అణగారిపోయింది. అప్పుడు అతని మనసులో ఉత్పన్నమైన ప్రశ్న, వర్ధని ఏమని రాసుంటుంది అని. ఏళ్ల పర్యంతము ఇనపకాలి కింద అతన్ని అణిచి ఉంచి అల్పజీవి తనకే దిగ్భ్రమ కలిగేలా తన నుండి తప్పించుకుని మాయం కాబోతూ మరొకరికి రాసిన ఉత్తరమది. సర్వాన్ని త్యజించి ఆత్మహత్యకు సిద్ధపడి మరీ రాసిన ఉత్తరంలో అందుకు కారణాలు తన పంజరపు జీవితగాథ లేదా నా నిజస్వరూపమా పూర్తిగా వెల్లడించేసే ఉంటుంది అని అతను తేలిగ్గానే ఊహించాడు. అన్నీ తెలిసిన కరుణను తన పరిధిలో బిగించడం మరీ ముఖ్యం. కానీ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా ఏదైనా పెద్ద కుతంత్రం పన్ని రహస్యంగా ఏ లాడ్జింగులోనో ఈడ్చేయాలని గాని, చిన్న పాముని పెద్ద కర్రతో కొట్టినట్లు ఆమెని ఏ దురంధ్రుల పాలో చెయ్యాలని కానీ అనిపించలేదు. గిరీశానికి అతను కరుణ మీద మోహపడడమే అందుకు కారణం. నువ్వు చెప్పు కరుణ, అన్ని అవలక్షణాలున్న పిల్లవాడు బతికి బట్టకట్టినా వాణ్ణి చూస్తూ గడియ గడియకు మేము దిగ్గుళ్ళిపోవటం మినహా ఆనందమేముంది? నేనెంత గుండె రాయి చేసుకుని ఆ ఘాతుకాన్ని కొడిగట్టానో ఆ భగవంతుడికే తెలియాలి. ముక్కు నోరు లేనివాడు సుఖపడేనా? నలుగురు నవ్వుతుంటే అవమానం పాలవుతూ మేము సుఖపడేవారమా? ఇంత ముందాలోచన చేయటం నా తప్పంటావా? కరుణ ఈ సంజాయిషితో తన తప్పు సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తూ ప్రారంభించి మరలా తన ప్రపోజల్ ఎత్తుకున్నాడు గిరీశం. నా మాట విను కరుణ, నువ్వు అపోహపడుతున్నంత దుర్మార్గుణ్ణి కాదు నేను. నన్ను కాదని నువ్వు బాముకునేదేమిటి నాకు తెలీదు. బాగా ఆలోచించుకో. వలచి వచ్చే రాకుమారుడి కోసం పగటి కలలు కనే 16 ఏళ్ల బాలాకుమారివి కావు. ప్రాజ్ఞత సంపాదించిన 25 ఏళ్ల ప్రాయపు పడుచువి. కొద్దో గొప్పో లోకానుభవం నువ్వు గడించే ఉంటావు. అందం చందం ఎన్ని సుగుణాలు ఉన్నా కట్నం గిట్నం దండిగా తెచ్చే కన్నెవైపే మొగ్గు చూపించే ఈ కాలం యువకులు కూటికి టికానా లేని నిన్ను, కనీసం సాంప్రదాయపు విలువలన్నా లేని నిన్ను ఏం చూసి చేసుకుంటారు? అందమా? అది డబ్బు ముందు ఎందుకు కొరగాందని ముందే చెప్పాను. ఇక అదనపు ఆకర్షణ సంగీతం ఉన్నదంటావేమో. నీ సంపాదన మీద ఆధారపడి తినాలనుకునే ఏ చచ్చువెదవో దాన్ని చూసి మురవాలే గాని వంటింట్లో కూనిరాగాలు తీయటానికి తప్ప మరెందుకు పనికిరాని ఆ సంగీతానికి భ్రమసి
నిన్ను కట్టుకునే తెలివిమాలినవాడు ఉంటాడనుకోను. నీకింకో సమస్య కూడా ఉన్నది. నీతో పాటు నీ తల్లి పోషణ భారం కూడా వహించే ఉదాత్తులు ఉండటం చాలా అరుదు. నన్ను చేసుకుంటావా, నీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. నిన్ను నీ తల్లిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోవాలే గాని ఇక నుండి నీ ఆజ్ఞ శిరసావహిస్తాను. అను కరుణ. సరే అను ప్రలోభ పెడుతూ ప్రాధేయపడ్డాడు గిరీశం. మంచి మాటలతోనే ఆమెను వంచుకు రావాలని అతని ఉద్దేశం. కరుణ బోనులో కుందేల్లా దిక్కులు చూసింది. ఆపద్బాంధవుడిలా అప్పుడే గేట్ తెరుచుకుని అటుగా వస్తున్న తోటమాలిని చూసి తేరుకున్నది. నాకే కాదు గిరీశం గారు, అమాయకురాలైన ఏ కన్నెమెడలోనూ తాళి కట్టే అర్హత లేదు మీకు. తెలిసి ఎవరి గొంతు కొయ్యొద్దని నా మనవి అని ఖచ్చితంగా చెప్పేయాలనిపిస్తున్నా అలా చెప్పటం కోరి తలకొరివి పెట్టుకున్నట్లవుతుందని తప్ప చెప్పదలుచుకున్నవన్నీ ఒక్క గుటకతో దిగమింగి క్షమించండి అంటూ తడబడే గొంతుతో అనేసి చరచర నడిచి వెళ్ళిపోయింది కరుణ. తొందరలోనే కరుణకు మరో ఇల్లు కుదిరింది. గిరీశం ఊళ్ళో లేని సమయం చూసి గుట్టుగా సామానుల్ని ఆ ఇంటికి తరలించేసింది. ఇది గిరీశం ఊహించినదేమీ కాదు. ఇలా జరగవచ్చునని అతడు ముందస్తుగానే అనుకున్నాడు. అతనికి తెలుసు, ఇంట్లోంచి కదలకూడదని అటకాయించే హక్కు అధికారం తనకు లేవు. దాష్టికంగా అడ్డుపడి నిర్బంధించే ప్రయత్నం చేస్తే అది మూర్ఖత్వమే అవుతుంది. అందువల్ల ప్రయోజనం లేకపోగా కరుణ మరీ నోరు వాయి లేని తెలివి తక్కువది కాదు. కాబట్టి కొంత రగడ చేసి తీరుతుంది. దానితో ఎప్పుడో ఆమె ద్వారా తనకు సంభవించుతుందని అనుమానిస్తున్న అపాయం ఇప్పుడే కలగొచ్చు. చేతులారా తన పరువు తానే గంగపాలు చేసుకున్న వాడవుతాడు. కాగా ఆమెకు తన ఎందున్న కాస్త అభిమానమో భయమో అది కూడా సడలి నయాన తన యందు ఆమెకు ఇష్టం కలిగించాలనుకుంటున్న తన పథకం వమ్మవుతుంది. దానికంటే ఇప్పటికి ఉదారత ప్రదర్శిస్తున్నట్లు ఊరుకోవటమే ఉత్తమం. ఇన్ని ఆలోచనలు పోయి గిరీశం ఆమె నివాసం మార్పిడి పట్ల ఉదాసీనత వహించాడు. అతని తత్వాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకొని కరుణ అంతటితో తనకు అతని విమోచనం కలిగినట్టే భావించింది. వేటగాడి వక్రదృష్టి నుంచి అతగాడి వాడి అమ్ముల బారి నుంచి తప్పించుకున్న పక్షిలా, ఒడ్డున పడ్డ చేప పిల్లలా తిరిగి నీటిని చేరుకున్నట్టు తేలిగ్గా ఫీలైంది. కానీ గిరీశం యొక్క కుటిల నిశిత దృష్టి నుంచి తప్పించుకోవడం అంత సులభం కాదు. అతడు సులువుగా ఆమె ప్రస్తుత నివాసాన్ని కనుక్కోవడమే కాకుండా పూర్వపు స్నేహాన్ని పురస్కరించుకుని వచ్చిపోతున్నట్లుగా అప్పుడప్పుడు శకుంతలమ్మను పలకరించి వెళ్తూ రాకపోకలు సాగించాడు. కొన్నాళ్ళిలా శ్రేయోభిలాషిగా నటించి తన దారికి కరుణను రప్పించుకోవాలని అతని యోచన. ఏమైనా ఆడది అబల కదా, వయసొక పక్క వసంతం లాంటి యవ్వనాన్ని మింగేస్తూ ప్రౌఢత్వాన్ని మీదికి తోస్తోందయ్యే. చుట్టూరా పరుచుకున్న కంటకాల్లా రోగిష్టిమారి తల్లి, రెక్కాడితే గాని డొక్కాడని పేదతనము, ఎలాంటి అండదండలు లేని నిస్సహాయత్వం, ఇన్ని పరిస్థితుల రాపిడితో అలసి సొలసి విసిగిన కరుణ ఏనాటికైనా తన చెంతకు రాకపోతుందా అని దిలాస. ఆ భరోసాతోనే గిరీశం ఆ రాత్రివేళ కరుణ అడ్వకేట్ గారింటి నుంచి వస్తూ ఒంటరిగా చిక్కినప్పుడు తిరిగి వివాహ ప్రస్తావన తెచ్చాడు. కరుణ అతని కోర్కెను కడగంట త్రుంచి నిరాకరించడమే కాకుండా చురుక్కుమనే మాటలతో అతన్ని పూర్తిగా రెచ్చగొట్టి మరీ వదిలింది. గిరీశానికి కరుణకి జరిగిన వాగ్యుద్ధ ప్రకరణం వెనక అంత ఉదంతముంది. ఆ సంఘటనతో గిరీశం లోలోన కసి పెరిగిన రేచే అయ్యాడు. కరుణ ఇంటికి వెళ్ళడం ఆనాటి నుంచి పూర్తిగా విరమించుకున్నాడు. తెరిపిన పడిపోయాను అనుకున్నది కరుణ. శకుంతలం ఆరోగ్యం చవిటి పర్రులో సాగులా ఉంటోంది. ఎరువులు వేసి నీళ్లు పెట్టి ఒళ్ళు విరుచుకొని అవసరానికి మించిన హైరానా పడిన పూర్తి సంతృప్తినివ్వని పంటనే రాలుస్తోందది. టానిక్కులు, మందులు, పళ్ళు, పాలు అంటూ ఎన్ని వాడుతూ పోషణ చేస్తున్నా ఆవిడ ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటోంది. నిజానికి ఆవిడకి అసలు సుస్థి కంటే మానసిక రుగ్మతి అధికం. అందరినీ ఎదిరించి తనను చేపట్టిన భర్త జీవితాంతము తనకు బాసటి అయి నిలుస్తాడు అనుకున్న సహచరుడు నడి దారిలోనే నట్టేట ముంచిపోవటమే ఆమెకు హృదయఘాతమైంది. ఆ స్మృతులు అడుగున పడినా ఆ స్థానే కొత్త దిగుళ్ళ ఆక్రమించి అయిన గాయాన్ని మానుపట్టకుండా చేస్తున్నాయి. తను కన్ను మూసిన మరుక్షణం కూతురు దిక్కులేనిదైపోతుంది. అదే ఆవిడకి ప్రస్తుతం పెద్ద మనస్తాపం. కట్న కానుకలతో, చీరసారెలతో, సాంప్రదాయక మర్యాదలతో ఒక ఇంటికి వధువుగా పంపేటంత ఆర్థిక స్తోమత తమకు లేదు. తన భర్తల విశాల దృక్పథంతో తన కుమార్తెను చేసుకునేందుకు ఏ ఉన్నత హృదయుడో ముందుకు వచ్చినా మళ్ళీ పాత చరిత్రే పునరావృతమవుతుంది.
శతవిధాల ఆ వివాహానికి పెద్దల ఆమోదముద్ర లభించబడదు. బంధుత్వాలు తెగుతాయి. ఎందరు బంధువులున్నా, ఎంత సంపద ఉన్నా, ఎవరూ లేని అనాథుల్లా, గూడు లేని పక్షుల్లా, ఎవరి సానుభూతి సహకారము లేని నిస్సహాయులవుతారు. కానీ అంతకు మించి మరోలా జరిగే ఆస్కారం కానీ అవకాశం కానీ తమకు లేవు. ఈ విషవలయంలో తన బిడ్డ జీవితం పరిభ్రమించవలసిందేనా అన్నదే ఆవిడ మనోవ్యధ. కరుణకి ఇలాంటివేవీ మనసులోకి రానివ్వదు. వర్తమానంలో ఉన్న సమస్యల్ని ఎలా పరిష్కరించటమా అని ఆలోచిస్తుంది. తల్లి తప్ప ఇతరత్రా నా అన్నవారు లేని కరుణ ఆవిడ తుమ్మినా దగ్గినా అలజడి పడిపోతుంది. మళ్ళీ కాస్త సరిగ్గా తిరిగేదాకా ఆందోళనతో అలమటించిపోతుంది. కరుణ సంపాదన నిలకడైంది కాదు. ఆమె సంగీత విద్యార్థుల్లో 2 రకాల వారున్నారు. సంగీతాభిమానంతో మానకుండా అభ్యసించేవారు కొందరైతే పెళ్లి చూపుల కోసం 4 కీర్తనలతోనో ఆ వివాహ లాంఛనం పూర్తయ్యేదాకానో ఆషామాషీగా నేర్చుకుని అక్కడితో ఆపు చేసేవారు మరికొందరు. ఈ మొక్కుబడి వారి మూలంగా ఆమె రాబడి ఒకే తీరున నికరంగా ఉండడం జరగదు. అది ఊగిసలాడుతూ ఉంటుంది. ఒక్కో నెలలో జరుగుబాటుకే చాలా కష్టమవుతూ ఉంటుంది. దురదృష్టవశాత్తు ఆ గడ్డు దినాల్లోనే శకుంతలమ్మకి జబ్బు చేయటం సంభవిస్తే చేతిలో సొమ్మాడక తల్లికి సరైన చికిత్స చేయించలేని తన అసమర్థతకు తనను తాను నిందించుకుంటూ గిలగిల్లాడిపోతుంది కరుణ. మళ్ళీ 2 రోజుల నుంచి శకుంతలమ్మకి జ్వరం. ఈ నెలలోనే 2 అమ్మాయిలు ట్యూషన్లకి మంగళం పాడేయటం మూలాన డబ్బుకి కటకటగా ఉంది. పూర్వపు రోజుల్లో అయితే ఇలాంటి ఆపత్ సమయాల్లో వర్ధని ఆదుకుంటూ ఉండేది. ఇప్పుడలా ఆసరా పడే వాళ్ళెవరున్నారు? వర్ధని తలపుతో కలతపడిన మనసును ఓదార్చుకుంటూ పరధ్యానంగా అప్పుడే ఇంటికి చేరింది కరుణ. గుమ్మం మెట్లకపోతూ నిశ్శబ్దంగా ఉండే తమ వాటాలో మాటలు వినిపించి మళ్ళీ గిరీశం దాపురించలేదు కదా అనుకుంటూ గడపలో అడుగుపెట్టి అట్టే కట్టయిపోయింది. మగతగా పడుకున్న శకుంతలమ్మ దగ్గరగా స్టూల్ మీద కూర్చొని పల్స్ చూస్తున్నాడు డాక్టర్. ఆ పక్కింటి మెట్ల గదిలో కొత్తగా అద్దెకు దిగిన సత్యమూర్తి కాఫీ చల్లారబెడుతూ నుంచుని ఉన్నాడు. పక్కవాటాలో రమణి విసనకర్రతో మెల్లగా విసురుతోంది. వల్ల మాలిన భయంతో క్షణకాలం ఆగిన గుండె మళ్ళీ తీవ్రంగా చలించటం ఆరంభించింది కరుణకి. గొంతు రుద్ధమై కళ్ళ నిండా నీరు పేరుకుంటుండగా ఏమైంది అమ్మకి అంటూ 2 అంగల్లో తల్లి మంచం చేరింది. వర్షించే మేఘాల్లా ఉన్న ఆమె కళ్ళకేసి ఆర్ద్రంగా చూశాడు సత్యమూర్తి. కంగారు పడకండి, జ్వర తీవ్రతలో నీరసం మూలానో స్పృహ తప్పారంతే, ఇంతకు ముందే తెలివచ్చింది లేండి అన్నాడు. కరుణ కంఠం విని కళ్ళు విప్పి చూసింది శకుంతలమ్మ. బేలగా కన్నీళ్లు పెట్టుకుంటున్న కూతురు చెయ్యి నిమురుతూ ధైర్యం చెప్పటానికి తెచ్చిపెట్టుకున్న చిరునవ్వు నవ్వింది బలహీనంగా. ఇంజెక్షన్ చేసి ప్రిస్క్రిప్షన్ రాసిచ్చాడు డాక్టర్. తటపటాయిస్తూ లేచి నిలబడ్డ డాక్టర్ని చూసి ఆయన ఎందుకు ఆగాడో గ్రహించింది కరుణ. పర్సులో ఉన్న డబ్బుని మనసులో గుణించుకుంటుండగానే సత్యమూర్తి తన జేబులో నుంచి 10 రూపాయల నోటులు 2 తీసి ఆయన చేతికి అందించాడు. రోగి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మరోసారి హెచ్చరించి వెళ్ళిపోయాడు డాక్టర్. సత్యమూర్తి కూడా బోబోతూ డాక్టర్ రాసించిన ప్రిస్క్రిప్షన్ జేబులో పెట్టుకున్నాడు. మీరు మళ్ళీ బజార్కి ఏమెళ్తారు? నాకెటు బయటకెళ్లే పనుంది, వచ్చేటప్పుడు ఆ మందులు తీసుకొస్తాను అన్నాడు కరుణతో. కరుణ సంకోచిస్తోంది. ఎంత కూడినా 3 రూపాయలకు మించి ఉండదు పర్సులో. ఏమని చెప్పాలతనికి? తడబడుతూ ఏదో సాకు చెప్పి వారించబోయేటంతలో వెళ్ళిపోయాడు సత్యమూర్తి. కృతజ్ఞత కురిపిస్తున్న మైథిలి చూపుల్ని కూడా అందుకోలేదతను. చల్లార్చిన కాఫీ శకుంతలమ్మకు తాగిస్తూ చెప్పింది రమణి. స్టవ్ అంటిస్తూ ముందుకు పడిపోయారట. వంట ఇంటి తలుపు తెరిచి ఉండటం అదృష్టమే. అప్పుడే పెరట్లో బావి దగ్గర స్నానం చేయటానికి వచ్చాడు సత్యమూర్తి. ఈవిడిలా ఒరిగిపోవడం చూసి ఒక్క కేక పెట్టాడు. ఏమిటా అని పరిగెత్తుకొచ్చాను. మొహాన నీళ్లు చల్లి ఇద్దరం సాయం పట్టి మంచం మీదకి చేర్చాం. అతను వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చాడు. ఆయన ఇంజెక్షన్ చేసిన తర్వాత కానీ తెలివి రాలేదు. అందున నాకు కాళ్ళాడలేదనుకో, కనురెప్పలు రెపరెపలాడిస్తూ అన్నది కాఫీ గ్లాస్ క్రింద పెట్టి. కరుణ కళ్ళల్లో మళ్ళీ నీళ్లు పేరుకున్నాయి. స్టవ్ దగ్గరికి ఎందుకు వెళ్ళావమ్మా? తల్లి చెయ్యి ఒళ్ళోకి తీసుకుంటూ అడిగింది. శకుంతలమ్మ కూతురిపై ప్రేమ చూపుతూ చూసింది. బయట నలిగి వస్తావు, కొంచెం కాఫీ నీళ్ళైనా రెడీగా ఉంచుదామని అన్నది మెల్లగా. జ్వర తీవ్రతని సైతం లక్ష్యపెట్టని మాతృత్వపు మమతాది. కరుణ వెంట కన్నీరు బాగా ధారగా స్రవించింది. ఇంతకు రెట్టింపు శ్రమైనా పడగలను, నువ్వు లేకుండా మాత్రం బ్రతకలేనమ్మా
ఇంకెప్పుడు నా గురించి ఇంత సాహసం చెయ్యకు. శకుంతలమ్మ కరుణ తల్లిని దగ్గరగా లాక్కొని శుష్కించిన తన చెంపలు కానించుకొని కళ్ళు మూసుకుంది. మీ వద్దకు చేరుకోవాలని నా మనసు ఆక్రోశిస్తున్న మీ ప్రతిరూపమే నాకు ప్రతిబంధకమై నన్ను నిలిపేస్తోంది. ఏ లోకాల్లోనో తన కోసం కనిపెట్టుకుని ఉన్న భర్తనుద్దేశించి అనుకుంది శకుంతలమ్మ. పొద్దుగూకే వేళ మందులు తీసుకొచ్చిచ్చాడు సత్యమూర్తి. డబ్బు వెనక ముందాడింది కరుణ. అది గుర్తించి పర్వాలేదు, మీ దగ్గరున్నప్పుడు ఇవ్వండి అన్నాడు. మౌనంగా ఉండిపోయింది కరుణ. సత్యమూర్తి శకుంతల అమ్మను పరామర్శించి వెళ్ళిపోయాడు. నెల రోజులు దొర్లాయి. కూరల సంచితో మార్కెట్ నుంచి వస్తున్న కరుణకి తారసిల్లాడు సత్యమూర్తి. ఆమెను చూస్తూనే సైకిల్ దిగాడు. ఇటు తెండి అని ఆ సంచి అడిగిపుచ్చుకొని సైకిల్కి తగిలించుకొని వెంట నడిచాడు. ఎందుకో అతని చొరవ ఎబ్బెట్టనిపించలేదు. పైగా రిలీఫ్గా హాయిగా ఫీల్ అయింది కరుణ. అంతరాంతరాలలో ఆమె మనస్సు ఇటువంటి చేదోడు కోసమే ఎదురు చూస్తోందేమో. నెమ్మదిగా అతన్ని అనుసరించి నడుస్తోంది. అంతలో అతనికి ఇవ్వవలసిన సొమ్ము మాట గుర్తుకొచ్చింది. నెల్లాళ్ళైపోతోంది. తల్లి కోలుకుని తిరుగుతోంది. అతడు తెచ్చిచ్చిన మందులు కూడా అయిపోయి వారం దాటుతోంది. డబ్బు చెల్లగొట్టింది మాత్రం లేదు. మీకు డబ్బివ్వనే లేదు అన్నది కరుణ అభిమానంతో నొచ్చుకుంటూ. సైకిల్ని పేవ్మెంట్ మీదకి ఎక్కిస్తూ, మిమ్మల్ని ఇప్పుడు డబ్బివ్వమని ఎవరిని లేశారు? కొంపతీసి అది అడిగేటందుకే ఆగి మీ వెంటొస్తున్నాను అనుకుంటున్నారా ఏమిటి? కంగారు నటిస్తూ నవ్వాడు సత్యమూర్తి. నవ్వినప్పుడు సత్యమూర్తి బావుంటాడు. ఒక పక్క బుగ్గ పొంగించి నవ్వుతాడతను. ఆ బుగ్గ మీద చిన్న సొట్ట పడుతుందప్పుడు. అమాయకత్వంతో కూడిన చిలిపితనం కనిపిస్తుందందులో. నిర్మలంగా నవ్వుతున్న అతన్ని అప్రయత్నంగా తలెత్తి చూసి సిగ్గుపడి కళ్ళు తిప్పుకున్నది కరుణ. ఆహా, లేదు లేదు, కానీ అడక్కపోయినా తీర్చాల్సిన బాధ్యత నాకుంది అన్నది తడబడుతూ. ఇవ్వండి, వద్దలను. అప్పుగానే ఇచ్చాను కాబట్టి తప్పకుండా తీసుకుంటాను. కానీ నన్ను కాబూలీ వాడిన నకలి కింద జమకట్టి ఇంట్లో ఇబ్బందులు గడవకముందే నా రుణం తీర్చేయాలని మాత్రం మదన పడకండి. మీకు వెసులుబాటు ఉన్నప్పుడే ఇద్దురు గాని, తొందర ఏం లేదు. కరుణకి అతని అభయం స్వాంతన కలిగించింది. గతుకుల బాటపై ప్రయాణిస్తున్న తనకెవరో మెత్తని పాదరక్షలు బహుకరించినట్లనిపించింది. అది మొదలు సత్యమూర్తి కరుణ కుటుంబంతో పూర్వపు ఉన్న కొద్దిపాటి పరిచయ స్థాయి పెరిగి కరుణతో స్నేహం బలపడింది. కరుణ ట్యూషన్ల నుంచి తిరిగొచ్చే వేళ, సత్యమూర్తి ఆఫీస్ నుంచి వచ్చేవేళ సుమారుగా ఒకటే కావటం చేత అడపాదడపా ఇద్దరు మధ్యత్రోవలో కలుసుకుంటూ ఉండేవాళ్ళు. అతనితో మెల్లగా ముచ్చట్లాడుకుంటూ ఇంటి వరకు నడిచి రావడం కరుణకెంతో ప్రియంగా అనిపిస్తోంది. ఇంతవరకు చవిచూడని ఆనందానుభూతి ఏదో పొందుతోంది అతని సమక్షంలో. అలాగని తేనెలొలికే నయగారపు పలుకులేవి వినిపించేవాడు కాదు సత్యమూర్తి. కానీ అతని మాటల్లో దాపరికం, కపటం లాంటివి మచ్చుకు ఉండేవి కాదు. నిజాయితీ, నిశ్చయత్వం తొణికిసలాడేవి. కొద్దిపాటి హాస్యరసం మిళాయించి ఎవరిని అతిగా కించపరిచిన ధోరణిలో చలోక్తులు విసురుతూ సాగేవి అతని సంభాషణలు. యాంత్రిక జీవనంలో విసిగి వేసారిన కరుణకి శ్రమని మరిపించే పన్నీటి జల్లై చురుకుతానాన్ని, ఉత్సాహాన్ని కలిగించేవి. సత్యమూర్తి ఒంటరివాడు. ఒక్కగానొక్క అక్కగారు దూరంగా మరో రాష్ట్రంలో ఉద్యోగం చేసుకుంటూ కాపురం దిద్దుకుంటోంది. చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథలుగా నిలబడిన వారిద్దరినీ గంపెడు బలగంలో ఏ బంధువు కనికరించి చేరదీయలేదు. దారిన పోయే తద్దినం మా ఇంటికి రమ్మని ఈ తగలాటకం మాకెందుకు అనుకుంటూ ఎవరికి వారే తప్పుకున్నారు. సత్యమూర్తి అక్క సరస్వతి ఆవిడికి చిన్నతనమే అయినా మంచి మనస్థైర్యం కలది. ఉన్న ఊళ్ళో తండ్రి పరపతిని, అప్పటి తమ నిరాధార పరిస్థితిని ఆధారంగా తీసుకుని ఆ ఊర్లో నలుగురు పెద్దల దయ సంపాదించింది. తాను కాలు నిలదొక్కుకోగలగటమే కాకుండా తమ్ముని కూడా ఒక మంచి మనిషిగా నిలబెట్టగలిగింది. సత్యమూర్తికో ఉద్యోగం దొరికి అతనికి తన ఆసరా అవసరం లేదన్న భరోసా ఏర్పడ్డ తర్వాత ఈ మధ్యనే ఆమె పెళ్లి చేసుకుని స్థిరపడింది. ఆ కారణంగా అక్కగారంటేనే కాక ఆమెలా ఆత్మవిశ్వాసంతో స్వశక్తి మీద జీవించే ఆడవాళ్ళెవరైనా సరే అమితమైన గౌరవం సత్యమూర్తికి. ఆ మన్నన భావంతోనే కరుణకి సాయపడిన రాను రాను ఆమె చెలిమి అతని హృదయంలో సున్నితమైన తంత్రులను శితిమెత్తగా మీటింది. కొంగ్రొత్త మధురమైన స్పందనలు రేకెత్తించింది. కరుణ రూపం అతని హృదయమంతటా ఆక్రమించుకొని కూర్చుంది. వారిరువురు తమ గుండెల్లో ఉబుకుతున్న అనురాగాన్ని పెదవి విప్పి ఒకరికొకరు ఇంకా ఎరిగించుకోలేదు. లోకులు మాత్రం వారిద్దరూ పరస్పర ఆకర్షణతో పడ్డ విషయం గ్రహించేశారు. ఈ లోకులకి
తమకి సంభవించిన విషయాల పట్ల ఆసక్తి జాస్తి. ఇతరుల రహస్యాలను వెలికిలాగి రచ్చకీడ్చి ఆనందించడం అనేది వారికో హాబీ. నాకెందుకు లెమ్మని ఊరుకోవడం బొత్తిగా చేతకాని పని. కనిపెట్టిన అంశాన్ని బట్టబయలుగానో అన్యాపదేశంగానో కక్కివేయడం లోకనైజం. విడిగా అగ్గుపడిన సత్యమూర్తిని పట్టుకొని, ఏం నీ గర్ల్ ఫ్రెండ్ తోడు లేదా ఈరోజు అంటూ వెటకారంగా వ్యంగ్యోక్తి వినిపించాడు ఒక సహోద్యోగి. ఒక రోజున తెల్లబోయాడు సత్యమూర్తి. ఇలాంటి అనుభవం కరుణకు అయింది. మొత్తానికి ఘటికురాలివి సుమా, పైసా కట్నం ఇవ్వక్కర్లేకుండా నిక్షేపం లాంటి వరుణ్ణి బుట్టలో వేసుకున్నావు. హేళనో హాస్యమో తెలియకుండా మేలమాడింది పక్కవాట రమణి. 2 రోజులు సత్యమూర్తి కంటికి కనిపించకుండా తప్పించుకుని తిరిగింది. ప్రత్యేకించి అతని కోసమే మెయిన్ రోడ్ మీదుగా ఇంటికి తిరిగొచ్చే కరుణ కావాలని పక్క సందుల గుండా రాసాగింది. 3వ రోజు తను సంగీతం నేర్పే అమ్మాయి ఇంటి ముందు తారట్లాడుతూ కనిపించాడు సత్యమూర్తి. క్షణం విసుగ్గా అనిపించింది కరుణకి. కానీ ఆ చిరాకు ఎంతసేపో నిలవలేదు. తన కోసం అతను ఎంతసేపటి నుంచి ఇక్కడ ఎదుర్తెన్నులు చూస్తున్నాడో అనిపించి మనసు వెన్నలా మెత్తబడింది. తన హృదిలో తిష్టవేసిన ప్రియమైన వ్యక్తి తన కోసం పడిగాపులు పడటం ఎంతో తృప్తినిస్తుంది. చిట్లింపుతో ముక్కులించుకున్న మొహం విప్పారకుంటే తన మనోభావం అంతుపట్టనీయకుండా తల తిప్పుకున్నది కరుణ. ఇక్కడికి ఎందుకొచ్చారు? తిరస్కారాన్ని బలవంతాన స్వరంలో చొప్పిస్తూ అన్నది. నీతో మాట్లాడాలి కరుణ, అలా పార్కు వైపు వెళ్దాం పదా. ఆమె సమ్మతి కోసం ఆగకుండా దారి తీశాడు సత్యమూర్తి. అనుసరించటం తప్పనిసరైంది కరుణకి. గుబురుగా పెరిగిన క్రోటన్ మొక్కల చాటున ఒత్తుగా ఉన్న పచ్చగడ్డిలో కూర్చున్నారిద్దరూ. అతను మాట్లాడదలుచుకున్నదేమిటో సుమారుగా ఊహిస్తోంది కరుణ. ఎవరెలా అనుకుంటే మనకేం, మన చెలిమి యథాప్రాకారం కొనసాగిద్దాం అంటాడా? నిన్ను చూడందే మాట్లాడందే నిలవలేకపోయాను అని ప్రేమ డైలాగులు అప్పగిస్తాడా? కొంపదీసి ఇలాగే చాటుమాటుగా కలుసుకుంటూ ఉందాం అని పిరికితనం ప్రదర్శిస్తాడా? వీటన్నింటినీ కాదంటోంది మనసు. మరేదో ఉన్నదంటోంది. మరి దేన్నో అభిలషిస్తోంది. తల వంచుకొని గడ్డిపూచలు తుంపుతూ మౌనంగా ఉండిపోయింది కరుణ. కరుణ, మన గురించి అందరూ ఏమనుకుంటున్నది నువ్వు విని ఉంటావు. అందుకే నాకు మొహం తప్పిస్తున్నావు అవునా? కరుణ వంక క్రీగంట చూస్తూ అడిగాడు సత్యమూర్తి. కరుణ మౌనంగానే బుర్ర ఊగించింది. లోకుల నోళ్లలో పడటం అంత మంచిది కాదు, అతి మెల్లగా అన్నది. కానీ వాళ్ళ దృష్టిలో పడనే పడ్డాం కరుణ. ఇప్పుడు ఎడమెడంగా తిరిగినంత మాత్రాన మనల్ని వాళ్ళు మర్చిపోరు. మన గతాన్ని గురించి దుష్ప్రచారాలు మానరు. మారని వాళ్ల కోసం మనం మాత్రం ఎందుకు మారిపోవాలి? చురుక్కున చూసింది కరుణ. అందుకని వాళ్ళ సూటిపోటి మాటలు వింటూ మామూలుగా మసులుదామంటారా? అది నా వల్ల కాదు. నేను బ్రతకాల్సింది వాళ్ల మధ్యనే. ఆహా, అది కాదు. సత్యమూర్తి తడబడ్డాడు. నేను చెప్పేది పరిష్కారం అది కాదు అని. మరేమిటన్నట్లు చూసింది కరుణ. మనం పెళ్లి చేసుకుందాం కరుణ. వాళ్ళ నోళ్లు మూసే సాధనం అదొక్కటే. కరుణ తన నుంచి ఆశించింది ఆ ప్రతిపాదననే. కానీ అంతగా కోరుకున్నది ఫలించిన ఆ సమయంలో అనుకున్నంత సంతోషం కలగటం లేదెందుకనో. ఏదో అసంతృప్తి, వెలితి, గుంజాటన. తలవాల్చుకుని ఉండిపోయిన కరుణను చూస్తూ మంద్రస్వరంలో అన్నాడు సత్యమూర్తి. నిజానికి మనని గురించి వాగిన వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి కరుణ. ఎందుకో తెలుసా? నీకిలా నా ప్రేమను నివేదించుకోవాలని కానీ, నా సహచరిగా నా జీవితంలోకి ఆహ్వానించాలని ఎన్నాళ్ళ నుంచో నా ప్రయత్నం. నా జంకు వదుల్చుకొని నా మనసులోని మాట నీకు ధైర్యంగా వినిపించే అవకాశం కల్పించింది వాళ్లే. నా హృదయం నీ ముందు విప్పాను కరుణ. నా తలపు నీలో కూడా సున్నితమైన తంత్రుల్ని మీటగలిగితే, నా తోడి మనుగడ నీకు సుఖాన్నిస్తుందని నమ్మకం కలిగితేనే నేనన్నదానికి అంగీకరించు. బలవంతం ఏం లేదు. మన్ని పరిహసించే వాళ్ళ నుంచి తప్పించుకోవాలంటే అనేక మార్గాలున్నాయి. మనం పెళ్ళే చేసుకోనక్కర్లేదు. సత్యమూర్తి మాటల్లోని సిన్సియారిటీ కరుణ సంశయం తొలగిపోయింది. ఏమంటావు కరుణ? సత్యమూర్తి ఆతృతకి మెత్తగా నవ్వి, మా అమ్మని మీ అక్కగారిని కూడా సంప్రదించండి అన్నది లేచిపోతూ. ముందు నువ్విచ్చే గ్రీన్ సిగ్నల్ అందుకొని కదా మిగతా తతంగమంతా. చిలిపి నవ్వుతూ తను లేచి నిలబడ్డాడు సత్యమూర్తి. ఇన్నాళ్ల తమ మైత్రి విడదీయరాని అనుబంధంగా ముడిపడబోతోంది. వారి హృదయాలలో వెన్నలా వెల్లివిరిసింది. అది వారి కనులలో ప్రతిఫలించింది. అదరాలపై చిరునవ్వుల పువ్వులు పుష్పించింది. మదిలో రేగే కోరికల గుబాళింపుకు పూచిన నైట్ క్వీన్ తోడయ్యాయి. చిరుగాలికి తలలూపుతూ మొక్కలన్నీ వారి ఆనందంలో పాలు పంచుకున్నాయి. పార్క్ అంతటా గప్పున లైట్లు వెలిగాయి. ఆ వెలుతుర్లో ఒకరి కన్నులలో వెలిగే కాంతులు
మరొకరు పోగు చేసుకుంటూ నవ్వుకున్నారు తీయగా. ఏదో సాధించినట్లు గర్వంగా సత్యమూర్తి నడుస్తుంటే అప్పుడే నాగవల్లిలో 7 అడుగులు వేస్తున్నట్లు అతని సరసనే కదిలింది కరుణ. కథ కొనసాగుతుంది.